కోకో ఇప్పుడు ఇక్కడ అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉంది ధను. అదే కోకో నేను గ్రామంలో లేని అప్పుడు కరువు వచ్చింది అంతే కదా? అవును ధను, నువ్వు లేనప్పుడు ఒక పెద్ద కరువు మన ఊరిని చుట్టేసింది. అసలు విషయమంతా చెప్తా విను. నువ్వు వెళ్లే ముందు మన గ్రామం చాలా చిలిపిగా పచ్చగా ఉండేది ధను. చెట్లు పచ్చగా, నది మధురంగా పారుతూ ఉండేది. మన స్క్విరల్ బన్నీ, నువ్వు నేను కలిసి ఎంత ఆడుకున్నామో గుర్తుందా? కొన్ని నెలలుగా ఆకాశం నుంచి ఒక్క చినుకు కురవలేదు. ఎండ చాలా భయంకరంగా కాల్చినది. నది ఎండిపోయింది. చెట్లు ఆకులు కోల్పోయాయి. బన్నీకి తినడానికి గడ్డి లేదు. స్క్విరల్ కు విత్తనాలే లేవు. నీళ్లు లేక అలసిపోతూ ఉండేవాళ్ళం. మన గ్రామం శూన్యంగా మారిపోయింది. ఎంతో బాధపడ్డాను ధను. ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మనసు నుండి ప్రార్థిస్తే దేవుడు వింటాడు అని. నేను గట్టిగా ప్రార్థించాను ధను, మన ఊరికి వరుణదేవుడు కరుణ చూపించాలని. ఆకాశం నెమ్మదిగా నలుపుగా మారింది. చల్లని గాలి మొదటి చినుకు నా ముక్కుపై పడింది. వెంటనే భారీ వర్షం. నది మళ్ళీ నిండింది. చెట్లు పచ్చగా మారాయి. అందరం వర్షంలో ఆటలాడుకున్నాం. గ్రామం మళ్ళీ పచ్చగా మారింది ధను. కోకో, నువ్వే మన గ్రామాన్ని కాపాడినవు. నీ ప్రార్థన విన్న దేవుడు నిజంగా అద్భుతం చేశాడు. ప్రతి మనిషిలోనూ ఆశ ఉండాలి ధను. మనసుతో ప్రార్థించగలిగితే మార్పు తప్పక వస్తుంది. ఆశను వదలొద్దు. మన మనసుతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఫలిస్తుంది.